హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో పెన్షన్ తీసుకునే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రోజుకి కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మొన్న 10-15 రోజుల కిందటనే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అని అంటే మెయిన్గా చూసుకుంటే మీరు ఏ నెల పెన్షన్ తీసుకోకపోయినా సరే 2-3 నెలల పెన్షన్ అనేది ఒకేసారి తీసుకోవచ్చు. అంటే ఈ నెల ఏదైనా అవసరం ఉండి మీరు కుదరలేదు, తీసుకోలేదు, నెక్స్ట్ నెలలో కూడా తీసుకోలేదు, ఈ 2 నెలలు కలిపి 3వ నెలలో తీసుకోవచ్చు అనేటట్టు ఒక రూల్ అనేది అప్లై చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మెయిన్గా చూసుకుంటే ఏ నెల ఆ నెల తీసుకోవాలి, ఆ నెల తీసుకోకపోతే కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది, 4వ రోజుకు ఉండదు, అది కూడా వెనక్కి వెళ్ళిపోద్ది అనేటట్టు చాలా ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే పెన్షన్దారులకి చాలా వరకు కూడా వ్యతిరేకమైన వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, లేకపోతే ఏసీలు ఉన్నాయని, కార్లు ఉన్నాయని చెప్పి ఏదో ఒక వంక పెట్టుకుని చాలా మందికి అయితే పెన్షన్లు కట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే రేపు వచ్చే డిసెంబర్ నుంచి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ఆ ప్రకటన అనేది వివరించడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతంలో ఉండేటట్టు పెన్షన్లు తీసేస్తారు, లేదనంటే ఏ కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తారు, లేదనంటే ఒక నెల తీసుకోకపోతే పంపించేస్తారు, అలాంటివి ఎటువంటివి ఉండవు. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజలకు మీ వెనకాల నిలబడుతుంది. కూటమి ప్రభుత్వంలో భాగంగా పెన్షన్ ఇస్తామని చెప్పారు, పెంచుతామన్నారో, వెంటనే అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 1000 రూపాయలు పెంచుతామన్నారు, వెంటనే పెంచారు. ఈవెన్ 2 నెలల ముందు వాళ్ళు అధికారంలో లేకపోయినా ఆ 2-3 నెలలు కూడా కలిపి మరీ ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వం విశ్వాసం. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలకి 3000 రూపాయలు కలిపి 6000 ఇస్తామన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 3000 పెన్షన్కి 3000 కలిపి 6000 ఇస్తున్నారు. ఎవరైతే మంచానికి పర్మనెంట్గా పడిపోయి వికలాంగులే కానీ లేవలేని పరిస్థితుల్లో ఉంటారో, అనారోగ్య బాధితులు ఉంటారో వాళ్ళ గతంలో 3000 ఇస్తే పెన్షన్ అనేది ఈరోజు 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అది కూటమి ప్రభుత్వ నిజాయితీ. ఈరోజు కూడా చూసుకుంటే మొన్న 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు, మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు, మీరు ఎక్కడికైనా ఏదైనా పని మీద వెళ్తే కంగారేం పడొద్దు, మీరు తర్వాత వచ్చిన తర్వాత 2 నెలలోనో 3వ నెలలో తీసుకోండి అని చెప్పి అవకాశం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా. ఎక్కడా కూడా ఎవరి పెన్షన్లు కూడా తీసేస్తున్నారు అనేటట్టు కొన్ని ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఎవరి పెన్షన్లు కూడా తీర్చలేదు. గత ప్రభుత్వంలో అయితే తనకు ఓటేయలేదని, తనకు సపోర్ట్ చేస్తలేదని, లేదా ఇంకోటో వంకలు పెట్టుకుని చాలా వరకు కూడా పెన్షన్లు అనేవి ఎగ్గొట్టేశారు, తీయించేశారు పెన్షన్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరికీ వస్తాయి. ఇంకా కొత్తగా ఎవరికైనా పెట్టుకోవాలి అనుకుంటే రేపు డిసెంబర్ నుంచి కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జారీ చేస్తారు, అప్లై చేసుకోండి. ఆ తర్వాత నుంచి కూడా మీకు కూడా నెల పెన్షన్ అనేది వస్తుంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకుంటూ జాగ్రత్తగా